రవి సార్ ఎక్కడ కనబడ్డం లేదు. ఎక్కడికి వెళ్లారో తెలియట్లేదే. కేడి, బంగారే, పడుకోకుండా ఇంత నైట్లో ఇంకా ఏం చేస్తున్నావు నువ్వు? అంటే రవి సార్ని చూసావా? నీ రూమ్లో ఉన్నారా? లేదే, నేను శేషు రూమ్ షేర్ చేసుకున్నాము. అక్కడికైతే రాలేదు. ఏ మీ రూమ్లో లేడా ఏంటి? నేను ఫోన్ చేసినా ఎత్తడం లేదు. ఆయన ఇంతవరకు ఇంటికి రాలేదు. ఎక్కడున్నారనేది తెలియట్లేదు. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళుంటారు? చూడు బంగారి, వాడు నాతో కూడా సరిగా మాట్లాడడం లేదు. ఝాన్సీ అమ్మకి నేను శేషు హెల్ప్ చేశాం కదా, అందుకని కోపంగా ఉన్నాడు. కేడి, నువ్వొకసారి ఫోన్ చేసి చూస్తావా? నా ఫోన్ కూడా తీయడు బంగారి వాడు. సరే, పర్వాలేదైతే నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. సరే, వెళ్ళి పడుకో బంగారి. ఎందుకు ఇక్కడ నువ్వు పో. ఎక్కడికి వెళ్ళుంటారు? ఫోన్ చేసినా ఎత్తడం లేదే. హాయ్, ఏంటి బంగారి, రవిని వెతుకుతున్నావా? నేను ఇంట్లో ఉండగా రవి ఎక్కడికని పోతాడు చెప్పు? ఎంతైనా రవి చాలా చిలిపి. ఏంటి ఇంకా అర్థం కాలేదా? నీకు సీక్రెట్ చెప్పనా? ఎవరికి చెప్పకు. రవి నా రూమ్లోనే ఉన్నాడు. తాళి కడితే నువ్వు అతని వైఫ్ అయిపోతావా? అదంతా ఏదో ఫార్మాలిటీ. ఝాన్సీ అమ్మని కన్విన్స్ చేయడానికి కట్టాడు. కానీ మనసులో అంత రవికి నేనే ఉన్నాను. ఈ జన్మకి నేనే రవికి వైఫ్. అది దేవుడు కూడా మార్చలేడు. నాకు తను ప్రామిస్ చేశాడు. త్వరలోనే నా మెడలో తాళి కడతాడంట. తన కోసం నువ్వు వెయిట్ చేసి మోసపోవద్దు. నిన్ను చూస్తుంటే నాకు పాపం అనిపిస్తుంది. తొందరగా ఈ తాళిని తీసేసి ఇంకెవరైనా అబ్బాయిని చూసుకొని పెళ్లి చేసుకునే పనిలో ఉండు. పాపం. కళ్ళల్లో ఒత్తులేసుకొని అని తెలుగులో ఒక మాట ఉంటుంది కదా, అలా ఎదురు చూస్తూ రవి వస్తాడని ఆశలు పెట్టుకోకు. ఏంటి, నేను వెళ్తాను. అసలే మా బేబీ ఒక్కడే ఉన్నాడు. బేబీ, నేను వచ్చేస్తున్నాను. ఈ జన్మకి నేనే రవికి వైఫ్. అది ఆ దేవుడు కూడా మార్చలేడు. బంగారి, ఝాన్సమ్మా, బంగారి, ఏమైంది? బంగారి, ఏడవకు. ఏడవకని చెప్తున్నాను కదా, ముందు విషయం ఏంటో చెప్పు. ఝాన్సమ్మా, రవి సార్. రవి ఏం చేశాడు చెప్పు బంగారి.
జాన్సమ్మ, రవి సార్ కనపడడం లేదని ఇంతసేపు వెతుకుతున్నాను. కాల్ చేసి చూశాను, కానీ ఎత్తడం లేదు. ఆయన సంయుక్త రూమ్లో ఉన్నారంట. అంతేకాదు, సంయుక్త నన్ను చూసి ఎగతాళి చేసి మరీ వెళ్ళింది. నాకిక్కడ చాలా ఇబ్బందిగా ఉంది జాన్సమ్మ. నేనిక్కడ ఉండలేను. రవి సంయుక్త రూంలో ఉండడం నువ్వు చూసావా? ఆ చండాలాన్ని నేను వెళ్ళి చూడాలా? ఆ సంయుక్త వచ్చి చెప్పింది కదా. సంయుక్త చెప్తే నిజమని నమ్మేస్తావా? ఆ? బంగారి, రవి అంటే ఏమనుకుంటున్నావు? చూపిస్తాన్రా. జాన్సమ్మ, చూడు. చూసావు కదా, ఇది రవి అంటే. రవి నిన్ను భయపెడతాడు. నువ్వు వీక్గా ఉన్నావు కాబట్టే ఆ సంయుక్త తనకి తగ్గట్టుగా నిన్ను మలుచుకుంటోంది. బంగారి, నువ్వే అంతా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. అంటే జాన్సమ్మ, అదంతా గర్వంగా ఆయన నాతో ఉన్నాడు అని చెప్పింది. అలా చెప్పేసరికి నేను నమ్మకుండా ఉండలేకపోయాను. అబద్ధం చెప్పిన వాళ్లే అంత ధైర్యంగా ఉన్నప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు? అంటే జాన్సమ్మ, నాకిదంతా అవసరమా? చాలా అసహ్యంగా ఉంది. మా అమ్మకి ఇదంతా తెలిస్తే మనసు ఎంత కష్టపడుతుందో. నాకేమీ వద్దు జాన్సమ్మ, నేను వెళ్తాను. నేను చాలా మర్యాదగా పెరిగిన అమ్మాయిని. చిన్న చిన్న విషయాలు కూడా మా నాన్న నాకు నేర్పిస్తూ పెంచారు. బురదాన్ని తెలిసి రాయి వేయడం కంటే పక్కకి వెళ్ళడం మంచిది అని నేర్పించారు. అది సంయుక్తతో ప్రతిరోజు గొడవకి ఎక్కడికి పోనమ్మా. సరే బంగారి, నువ్వు వెళ్ళు. నువ్వు ఫైట్ చేయలేకపోతున్నావులే. నీకంత ధైర్యం ఎక్కడుంది? నువ్వు వెళ్ళులే, ఏం పర్వాలేదు. బంగారి, నీకు నువ్వు ఎవరో అని తెలుసుకో. నీ పొటెన్షియల్ ఏంటో తెలుసుకో. తెలీదు. అదే